వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహా ఉచ్చినప్పుడుని బట్టి అపవాది యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే అండి, ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉంటారో, ఎవరైతే నీతిగా నడవాలని ఆలోచన కలిగి ఉంటారో, ఎవరైతే న్యాయంగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవించాలని ఆలోచన కలిగి ఉంటారో, చక్కగా ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారో, ఎవరైతే సమాధానంగా ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారో, వాళ్ళందరిలోకి అపవాది ప్రవేశించి ఏదో ఒక రకంగా మంచిగా జీవించే ఫ్యామిలీల్లోకి వెళ్ళి, ఐకమత్యంగా జీవించే ఫ్యామిలీలోకి వెళ్ళి, ఏదో ఒక రకంగా అటు తిప్పి ఇటు తిప్పి ఇలా చేసి అలా చేసి వాళ్ళని శ్రమల పాలు చేస్తూ, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళ చేత పాపము చేయించాలని చెప్పేసి గోతిగాడ గుంటనక్కవలే రేయింపగలు నిద్ర లేకుండా అపవాది సాతాను తిరుగుతూ ఉంటాడు అనమాట అండి. కనుక సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదనమాట అండి. చక్కగా ఆదాము గారిని అవ్వగారిని దేవుడు సృజించినప్పుడు చక్కగా వాళ్ళని ఏదో ఒక రకంగా పాపంలో పడేయాలని చెప్పేసి 1కి 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేదన్నమాట అండి. చక్కగా అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ చేత పాపం చేయించి చక్కగా హాయిగా ఏదోని తోటలో జీవిస్తూ ఉండేవారు. వాళ్ళు హ్యాపీగా జీవిస్తూ ఉండే వాళ్ళ చేత పాపం చేయించి దేవుని చేత వాళ్ళిద్దరిని ఒకటి ఏదోని తోటలో నుండి గెంటి వేయించి చివరికి వాళ్ళిద్దరిని మరణానికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఏదో ఒక రకంగా గేలం వేస్తూ ఉంటుందండి, అలాగే వల వేస్తూ ఉంటుందండి, ఆ తర్వాత ఉగ్గుతూ ఉంటుంది అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి అపాది యొక్క తంత్రమంత్రాలను ఎదిరించాలి అంటే మనం ఎన్నటికీ కూడా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా కానీ చక్కగా దేవుని మాట విని ఆయన మాట ప్రకారము నడుచుకోవాలండి. ఎవరైతే బలవంతులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా బలహీనలుగా చేసేసి పడగొట్టేయాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి దేవుడి యొక్క ఆలోచనలో పడిపోయిన వాళ్ళని నిలబెట్టాలని చెప్పేసి దేవుడి ఆలోచన కలిగి ఉంటాడు అనమాట అండి. బలహీనలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బలవంతులుగా చేయడానికి దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి మనమందరము కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేము సాతాను చేతికి చిక్కకుండా, సాతాను మాట వినకుండా, సాతాను యొక్క తంత్రమంత్రాలకు మేము లొంగిపోకుండా, సాతాను పెట్టే అల్లర్లకు మేము భయపడకుండా ఈ లోకంలో జీవించే యోగ్యతను మాకు దయచేయని చెప్పేసి మనం ప్రార్థన చేసి దేవుని అడిగితే గనక 100% కూడా దేవుడు మనకి ఆ విధంగా దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరేమంటారు? చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు చక్క దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? దేవునికి అంగీకారంగా జీవిస్తూ ఉంటారా? చక్క సాతాను యొక్క మాటకు లోబడకుండా, పాపము చేయకుండా, చక్కగా ఆదాము అవచేత పాపం చేయించి మరణానికి ఎలాగైతే అప్పగించిందో చక్కగా మనం ఆ పాపం చేయకుండా పవిత్రులుగా ఉండేటట్లు మనము జాగ్రత్తగా చూసుకునే యోగ్యత కలిగి ఉందామా? వింటారా దేవుని మాట? పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని? హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? అయితే దేవుని మాట వింటామండి అన్న వాళ్ళందరూ కూడా మోకరించండి, 2 చేతుల పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభించి ప్రార్థన ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో ఎవరైతే ఏకీభిస్తూ ఉంటారో వారందరికీ దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవులు ఎక్కలేని స్తుతిస్తున్నారు ప్రభా. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆదాము చేత అవ్వ చేత తండ్రి ప్రభా పాపము చేయించిన తండ్రి ప్రభా హాయిగా జీవించే వాళ్ళని తండ్రి ఏదైనా తోటలోని తండ్రి గెంటి వేసి తండ్రి ప్రభా మరణానికి అప్పగించినట్లు మేము చూస్తున్నాం. నీకు వందనాలు. బిడ్డలందరూ ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుందండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందని ప్రభా, గురి కలిగి, బిరి కలిగి, ఓర్పు కలిగి, పడుదల కలిగి ప్రార్థన చేసుకుందని ప్రభా నీ అందు భయభక్తి కలిగి జీవించే యోగ్యత ప్రతి బిడ్డకి దయచేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను దండిస్తుంది ప్రభా, చదువుకునే పిల్లలను దండిస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయమని, ఎవరు కూడా సాతానికి చేతికి చిక్కకుండా దండిస్తుంది ప్రభా. సాతాను మాటకు లోబడకుండా ఉండే కృప సర్వసృష్టిలో ప్రతి ఒక్కరికి దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రేసమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగుండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. 100% కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సాతాన్ని ఎదిరించండి, అప్పుడు మీ దగ్గర నుండి పారిపోయినని చెప్పేసి ఎపిసి రాసిన పత్రిక 6 అధ్యాయం 10వ వచనంలో చెప్పిన మాదిరిగా
అలాగైతే ప్రకటన గ్రంథంలో చెప్పిన మాదిరిగా మహా అయితే అపవాది 10 రోజులు ఉంటాడు. అది కూడా కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్పబడిన మాట ప్రకారం చూసుకున్నట్లయితే దేవుని యందు ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో శోధనల నుండి జయించి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు దయచేస్తూ ఉంటానన్నాడు అండి. కనుక మనందరం కూడా దేవుడి మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరులరా 100% కూడా దేవుని యొక్క మాట విందాం, ఆయన మాట ప్రకారము నడుచుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:1 చెప్పబడిన మాదిరిగా మనందరము కూడా ప్రభునందు ఆనందించి హాయిగా జీవిస్తూ భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను కలిగి ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరూ కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఒకరి ఎడలో ఒకరి ప్రేమ కలిగి జీవించండి. అప్పుడు దేవుడు మీకు తగిన సహాయము చేస్తూ ఉంటాడండి. చేస్తారా? అందరి కోసం ప్రార్థన జీవిస్తారా? దేవునికి అంగీకారంగా చక్కగా హ్యాపీగా ఉండే యోగ్యత సంపాదించుకుంటారా? ఏమంటారు?